నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ప్రపంచంలో ఎన్నో రకాల వంటలు ఉన్నాయి, కానీ మన ఆంధ్ర ఆవకాయని మించిన రెసిపీ ఏదైనా ఉందంటారా? అసలు పేరు చెప్తేనే నోరు ఊరిపోతుంది కదా. అందుకే వేసవికాలం వచ్చిందంటే చాలు, ఎంతటి హై బీపీలున్నా ఎండలు మండిపోతున్నా సరే కొత్త ఆవకాయ పెట్టాల్సిందే, ఇంత నెయ్యి వేసుకుని తిని తీరాల్సిందే, అంత క్రేజ్ మరి. అయితే ఆవకాయ పెట్టడం పెద్ద పనేం కాదండి. మిగతా పచ్చళ్ళతో పోల్చుకుంటే ఆవకాయ పెట్టడమే చాలా సులభం అన్నమాట. కొలతలు ఒక్కటి కరెక్ట్ గా తెలిస్తే చాలండి, కొత్త పెళ్లి కూతురు కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. అలాంటి కొలతలే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సంవత్సరమైనా కూడా పచ్చడి రంగు, రుచి, వాసన ఏమాత్రం తగ్గకుండా, ముక్క మెత్తబడకుండా అనేక రకాల టిప్స్ తో ఈ వీడియో చేయబోతున్నాను. సో వీడియోని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. మన తెలుగింటి అసలైన ఆవకాయ రుచిని ఆస్వాదించేసేయండి. ఇదిగోండి, ఇప్పుడే తోట నుంచి తీసుకొచ్చిన మామిడికాయలు ఇవి చిన్న రసాలండి. వెయిట్ వచ్చేసి 6 కేజీల వరకు ఉన్నాయి. ఆవకాయకి ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది చిన్న రసాలండి. ఎందుకంటే ఇందులో పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి ముక్క తొందరగా మెత్తపడదనమాట. అంటే కండ తక్కువ పీచు ఎక్కువ ఉండే మామిడికాయలు తీసుకుంటే ముక్క తొందరగా మెత్తపడదనమాట. సో అందుకని చిన్న రసాలని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఇవి దొరకని పక్షంలో అప్పుడు పెద్ద రసాలకు వెళ్ళొచ్చు. పెద్ద రసాల్లో కూడా చిన్న రసాల్లో ఉన్నంత పీచు అయితే ఉండదు. సో సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట. ఇంకా అవి కూడా దొరకని పక్షంలో పుల్లగా ఉండే మామిడికాయలు ఏవైనా తీసుకోవచ్చు. అంటే గులాబీలు, జలాలు, ఇంకా నాటుకాయలైనా వాడుకోవచ్చు అనమాట. ఇలా మామిడికాయలు తెచ్చిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇలా తొడిమల దగ్గర కొంచెం లోపలి వరకు కట్ చేసి తీసేయాలన్నమాట. ఎందుకంటే ఈ తొడిమల దగ్గర ఒకలాంటి బంక జిగురు ఉంటుందన్నమాట. దీనివల్ల పచ్చడి రుచి అంతా మారిపోతుంది. సో ఇలా కంపల్సరీ కట్ చేసి నీళ్ళలో వేసేసేయండి. ఒకవేళ మీరు మామిడికాయలను బయట కట్ చేయించేటట్లయితే ఇలా తొడిమల దగ్గర కట్ చేసేసి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత తుడిచి పూర్తిగా ఆరబెట్టి తీసుకెళ్ళండి. చూస్తున్నారు కదా, ఇలా తొడిమల దగ్గర లోపలి వరకు కట్ చేసేసి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసేయండి. మందులు వేస్తారు కదా, ఇలా శుభ్రంగా రబ్ చేసి కడగాలి. తర్వాత ఇలా పొడి బట్టతో తడనేదే లేకుండా శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద పూర్తిగా ఆరబెట్టేసేయండి. అస్సలు తడి అనేది ఉండకూడదు. ఇలా కట్ చేసిన దగ్గర కూడా శుభ్రంగా తుడిచేసేయాలి. మామిడికాయలన్నీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా మామిడికాయలు కట్ చేసే కట్టర్ ఉంటుంది కదా, దీంతో ముందులా 4 ముక్కల కింద చేసి లోపల జీడిని తీసేసేయండి. జీడిని తీసేసిన తర్వాత ఇలా ఒక పల్చటి పొర వస్తుందన్నమాట, ఒక లేయర్ లాంటిది ఉంటుంది, ఇది కూడా తీసేసేయాలి. ఇలా అన్ని ముక్కలకి జీడీల్ని అలాగే పల్చటి పొరను కూడా తీసేసేయండి. అన్నిటికీ ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. సైజ్ మీ ఇష్టం అండి. మేమైతే మీడియం సైజులో కట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ వీడియో చేసినప్పుడు ఈ మ్యాంగో కట్టర్ ఎక్కడ కొన్నారు అని చాలా మంది అడిగారు కదా. ఇది నేను కొన్నది కాదండి, మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. అంటే మేబీ 100 years అవ్వచ్చు. ఇలాంటి మ్యాంగో కట్టర్స్ కావాలంటే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయండి. అమెజాన్ లో కూడా చూసాను. కావాలంటే వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోండి. లేదంటే తుడిచి ఆరబెట్టిన మామిడికాయలని బయటకు తీసుకెళ్లి ముక్కలు కొట్టించేసినా పర్వాలేదు. చూడండి, ఈ ముక్కల్ని ఇప్పుడు కొలవాలన్నమాట. మీరు కొలతకి ఏదైనా తీసుకోండి, గ్లాస్ అయినా, గిన్నె అయినా, డబ్బా అయినా, ఏదైనా పర్వాలేదు. కానీ దేంతో అయితే ముక్కలు కొలిచారో అదే దాంతో మిగిలిన ఐటమ్స్ కూడా కొలవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ఈ స్టీల్ డబ్బా తీసుకుంటున్నాను. దీంతో నిండా కొలవాలి. చూడండి, ఈ డబ్బాతో 6 డబ్బాల ముక్కలైనాయి కదా, దీని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేరొక బేసిన్ ని తీసుకొని ఇందులోకి మిగతా స్పైసెస్ ని కొలుద్దాము. ఇందులో ముందుగా ఒక డబ్బా ఆవు పిండి వేస్తున్నాను. ఇది సన్న ఆవాల్ని కొద్దిసేపు ఎండలో ఉంచి మిక్సీ పట్టి చేసిన ఆవు పిండి అండి. ఇది ఒక డబ్బా తీసుకుంటున్నాను. అలాగే ఒక డబ్బా కారం, ఇది ఇంట్లో పట్టించిన కారం అండి. మీరు కావాలంటే బయట పచ్చళ్ళ కారం అని దొరుకుతుంది కదా, అదైనా వాడుకోవచ్చు. కానీ ఇంట్లో పట్టించిన కారం అయితే మనకి ఫ్రెష్ గా ఉంటుంది, అలాగే స్పైసీనెస్ కూడా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అలాగే ఒక డబ్బా ఉప్పు. ఉప్పు కొంచెం తగ్గించి వేస్తున్నానండి, ఎందుకంటే ముందే వేసేస్తే ఉప్పు అంతా ముక్కకి పట్టేస్తుంది అనమాట. సో అందుకని ఒక అర్ధపావు ఉప్పుని తగ్గించి వేస్తున్నాను. ఈ అర్ధపావు ఉప్పు 3వ రోజు మళ్ళీ కలుపుతాం కదా, అప్పుడు వేసేస్తాను అనమాట. అసలు కొలతకైతే ఒక డబ్బా ఉప్పు పట్టేస్తుంది. ఇది కళ్ళుప్పుని కొంచెంసేపు ఎండలో ఉంచి మిక్సీ పట్టానండి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కళ్ళుప్పే వాడాలి. అయోడైజ్డ్ సాఫ్ట్ సాల్ట్ అస్సలు వాడకండి. ఆ సాల్ట్ ఇప్పుడు ఏదో ఒక రకమైన కెమికల్ వాసన వచ్చేస్తుంది. సో పచ్చడి రుచి అంతా మారిపోతుంది అనమాట. సో నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కళ్ళుప్పే వాడండి.
దీంతో పాటు ఒక 4 టేబుల్ స్పూన్లంతా మెంతి పొడి వేసుకోవాలి. ఇది మెంతుల్ని వేయించి చేసిన పొడి అండి. ఈ మొత్తాన్ని బాగా కలిపేసేయండి. ఎప్పుడైనా సరే 6 నెంబర్ గుర్తు పెట్టేసుకోండి. 6 డబ్బాల ముక్కలకి 1 డబ్బా ఉప్పు, 1 డబ్బా కారం, 1 డబ్బా ఆవపిండి. ఇవి కరెక్ట్ కొలతలు అన్నమాట. అంటే 6 డబ్బాల ముక్కలకి ఈ 3 ఒక్కొక్కటి చొప్పున వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి కొలత గుర్తు పెట్టుకోవడం కూడా. మీకు పచ్చళ్ళలో గుజ్జు కొంచెం ఎక్కువ కావాలంటే 6 డబ్బాల ముక్కలకి 1 చొప్పున వేసుకోండి. లేదు ఎక్కువ గుజ్జేమీ అవసరం లేదనుకుంటే 7కి 1 చొప్పున కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్లంతా పసుపు వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి. పచ్చి మెంతులేనండి ఇవి. అలాగే ముక్కలు కొలిచిన డబ్బాతోనే పావు డబ్బా వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలండి ఇవి. పావు డబ్బా వేసుకోవాలి. దీంతో పాటు నూనె వచ్చేసి 1.25 డబ్బా వరకు పడుతుందండి. ఇప్పుడైతే 1 డబ్బా వేసేస్తున్నాను. నూనె వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి. ముందు ఈ నూనెని ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా ముక్కలకి ముందుగా నూనెని పట్టించడం వల్ల ముక్క కొంచెం బిరుసెక్కుతుంది అనమాట. సో అందుకని ముందు ఈ నూనెని వేసేసి ముక్కలకి బాగా పట్టించేసేయండి. ఇక్కడ నేను నువ్వు పప్పు నూనె వేసానండి. ఈ ఆవకాయకి ఎప్పుడు కూడా నువ్వు పప్పు నూనె గాని వేరుశనగ నూనె గాని ఈ 2 నూనెలే వాడుకోవాలండి. ఈ 2 నూనెలే పచ్చడికి మంచి రుచినిస్తాయి. వేరే ఏ నూనె కూడా ఆవకాయ పచ్చడికి పనికిరాదు అంటే అంత మంచి ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట. సో మాక్సిమం 90% వరకు నువ్వు పప్పు నూనెతో చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే వేరుశనగ నూనె అయినా పర్వాలేదు. ఇలా ముక్కలన్నిటికీ నూనెని చక్కగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కలిపించుకున్నటువంటి ఆవపిండి, ఉప్పు, కారం ఉంది కదా, ఇవి కూడా వేసేసి మొత్తం చక్కగా బాగా కలిపేసేయండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా, సో గరిటెతో కలపడం కష్టం అండి. సో చెయ్యి పెట్టాల్సిందే. సో చేత్తో మొత్తం అంతటిని బాగా కలిపేసేయండి. ఇలా మొత్తం శుభ్రంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని జాడీలో పెట్టేసుకోండి. ఇంకొక 30 డబ్బా నూనె పోస్తున్నానండి. చెప్పాను కదండి, సేమ్ డబ్బాతో 1.30 వరకు నూనె పట్టేస్తుంది. దీని ప్లేస్ లో మీరు గ్లాస్ తీసుకున్నా అంతేనండి. 6 గ్లాసుల ముక్కలకి 1.30 గ్లాసు నూనె అనమాట. సో నేను ఇక్కడ పెద్ద డబ్బా తీసుకున్నాను కాబట్టి 6 డబ్బాల ముక్కలకి 1.30 డబ్బా నూనె పోసాను. ఇలా మీరు కొలతకి ఏదైతే తీసుకున్నారో దాంతోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ని కొలుచుకోండి. ఇలా నూనె పోసేసిన తర్వాత చక్కగా ఒకసారి మళ్ళీ నొక్కి పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇలా ఒక క్లాత్ ని కట్టేసిన తర్వాత దీన్ని ఒక 3 రోజుల వరకు ఎలాంటి చెమ్మలేని ప్రదేశంలో అంటే తడి తగలని ప్లేస్ లో ఉంచాలన్నమాట. అలా 2 రోజులు ఉంచేసి 3వ రోజు మళ్ళీ పచ్చడిని కలుపుకోవాలన్నమాట. 3వ రోజు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది కదా. పచ్చడి మీద ఇలా నూనె పైకి తేలితేనే ఆ పచ్చడి యొక్క రంగు గాని, రుచి గాని, వాసన గాని సంవత్సరమైనా కూడా మారకుండా ఫ్రెష్ గా ఉంటుందన్నమాట. ఒక్కటి గుర్తు పెట్టేసుకోండి, ఉప్పు, నూనె ఈ 2 కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అన్నమాట. ఈ 2 సరిపడా ఉంటేనే పచ్చడి మీకు ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది. ఉప్పు తగ్గినా పచ్చడి పాడవుతుంది. అలాగే నూనె సరిపడా వేయకపోయినా కూడా పైన డ్రైగా అయిపోయి పచ్చడి ఒక రకమైన నిల్వ వాసన వచ్చేస్తుంది. సో నూనె, ఉప్పు 2 కూడా కరెక్ట్ గా వేసుకుంటేనే ఆ పచ్చడి ఎన్నాళ్ళైనా కూడా ఫ్రెష్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ కలుపుకోవాలండి. అయితే మొదటి రోజు ఒక అర్ధపావు ఉప్పు తగ్గించి వేసాను కదా, ఆ అర్ధపావు ఉప్పుని ఇప్పుడు వేసేస్తున్నాను. రుచి చూసి కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే కొలతంటే కొలతే 6 డబ్బాల ముక్కలకి 1 డబ్బా ఉప్పు, 1 డబ్బా కారం, 1 డబ్బా ఆవపిండి అనమాట. సో 3 ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకోవాలి. సో అందుకని మళ్ళీ ఉప్పు చూసే పని లేకుండా తగ్గించిన అర్ధపావు ఉప్పుని ఇప్పుడు కలిపేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిపేసి ఇంకా ఫైనల్ గా జాడీలో పెట్టేసుకోండి. ఇంకా మళ్ళీ దీన్ని కలపాల్సిన పని లేదండి. కొంచెం మన రోజువారీకి కావలసినంత తీసుకొని మిగతాది జాడీలో పెట్టేసేయండి. జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇలా వాసన కట్టు కట్టేసేయండి. అంటే డస్ట్, పురుగులు లాంటివి ఏం పాకకుండా ఇలా వాసన కట్టు కడతారనమాట. ఇలా కట్టేసిన తర్వాత చెప్పాను కదా, ఎలాంటి చెమ్మలేని ప్రదేశంలో, తడి తగిలిన ప్రదేశంలో ఈ జాడీని పెట్టుకోవాలి. అప్పుడే ఎన్నాళ్ళైనా పచ్చడి పాడవకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇందులోంచి పచ్చడి తీసేటప్పుడు కూడా మనం ఇందులోకి పెట్టే గరిటెలు కూడా డ్రైగా ఉండాలండి. ఒక్క బొట్టు నీరు తగిలినా కూడా పచ్చడి మొత్తం పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా పచ్చడి తీసే గరిటెలు కూడా డ్రైగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని పచ్చడిని తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను అన్ని డబ్బా కొలతలే చెప్పాను కదా, మీకు ఒకవేళ కేజీ కొలతలు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చూడండి. ఆవకాయ అయితే కలిపేశాము. ఇంక ఇప్పుడు మనం తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని వదిలిపెడతామా? అదేనండి, ఆఖరణ ఇందులో కొంచెం అంత అన్నం వేసి కలిపేసి ఆ ముద్ద తింటే గాని నా మనసుకి తృప్తిగా ఉండదేంటో మరి. మీకు కూడా అంతేనా?
రుచి అయితే అద్దరిపోయిందండి. ఇవే కొలతల్లో చేసుకోండి. ఆవకాయ అసలైన రుచి ఏంటో మీకు తెలుస్తుంది. ముక్క ఊరడానికైతే కొంచెం టైం పడుతుందండి. 3వ రోజుకే ఊరిపోదు. ఒక 10 రోజులైతే బాగుంటుంది ముక్క. సరే, మరి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.